Hi guys, welcome back. We are back. So like I told you, cauliflower rice ఈ రోజు మనము చాలాసార్లు ఒక మీల్ దగ్గర కూర్చున్నప్పుడు అన్ని కూరలు చూసినప్పుడు అన్నం తినబుద్ధి అవుతుంది. కానీ రైస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అస్. రైస్ తింటే చాలు, అసలు తినక్కర్లేదు, చూస్తే చాలు వెయిట్ పుట్ ఆన్ చేస్తాం. కరెక్ట్? ఇట్ హ్యాపెన్స్ టు మీ. Me too. సో బట్ తినాలనిపిస్తుంది. So there is an alternative, and my darling friend Lavanya introduced me to this cauliflower rice. Excellent substitute. Rice బదులు cauliflower. Great చేసి cauliflower లో రైస్ వేసుకోవడం కాదు, cauliflower ని అదే చూపిస్తాం ఆ ప్రాసెస్. ఓకే, cauliflower rice అంటే I had this friend, cauliflower rice అంటే ఓ రైస్ లో cauliflower. I said no, cauliflower rice. What is that? Lavanya will show it to us today. Are you ready? Because I am always ready for good cauliflower rice. Yes. Cauliflower rice actually చాలా మంచిది హెల్త్కి. మేము ఆల్రెడీ టెస్టెడ్, ట్రైడ్, తిన్నాను కూడా. Yes. వెయిట్ లాస్ అయితే ఇలా తగ్గిపోయింది. I'm going to interrupt her. Yes. Cauliflower is so good for health ఎందుకంటే that's the king in all the vegetables. Full of nutrients, antioxidants. It is like అసలుకి cauliflower rice కన్నా మనం రోజు తింటే అసలు ఏ డిజీజెస్ రావు. ఎస్, full of antioxidants, lot of fiber, excellent for digestion. But be careful, మీకు అలవాటు అయ్యే కొంది అలవాటు అవ్వాలి కదా, లేదా మంజు ఐ ట్రైడ్. నేను పెద్ద ఫుడ్, టేస్ట్ లేకపోతే నోట్లో కూడా పెట్టను ఫుడ్. నాలాంటిదే తినగలుగుతానంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే అన్నీ బాగుంటాయి ఇందులో. కూరలు కాదు, రసం కాదు, ఎక్సలెంట్ ఆల్టర్నేటివ్ ఫర్ వైట్ రైస్. మీరు వైట్ రైస్ని ఈ కాలీఫ్లవర్ రైస్తో సబ్స్టిట్యూట్ చేయండి. లైక్ షీ సెడ్, ద వెయిట్ విల్ జస్ట్ డ్రాప్. అండ్ ఇమాజిన్ మనకి ఆ గ్రెయిన్స్ లేకుండా ఒట్టి రైస్ బదులు కాలీఫ్లవర్ తింటే న్యూట్రియన్స్ వస్తాయి, కూరగాయలు తిన్నట్టు ఉంటుంది, మంచి కూరతో అన్ని కలుపుకొని రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. యూ కెన్ హ్యావ్ అ ఫుల్ మీల్, మంచి సౌత్ ఇండియన్ మీల్. మన సాంబారు, చట్నీలు, కారపొడి, నెయ్యి, అన్ని, ఆవకాయ అయితే ఇంకా బెస్ట్. పెరుగు అన్నీ బాగుంటాయి. దీని తర్వాత మాకు మొత్తం భోజనం పెట్టాలి నువ్వు. డెఫినెట్గా ఈ వీడియో అన్నీ రెడీగా ఉన్నాయి. దీంతో బేస్ చేసుకుని కాలీఫ్లవర్తో మీకు ఫుల్గా మీల్స్ పెడతాం. ఇప్పుడు నేను ఆల్రెడీ వాటర్ ఊరికే బాయిల్ చేస్తున్నాము, ఎందుకంటే రెడీగా ఉంటుందని. జస్ట్ కాలీఫ్లవర్ ఇలా తురుముకోవాలి దీంట్లో. తురుముకుని తెలుసు కదా, కాలీఫ్లవర్ మళ్ళీ కొద్దిగా ఇలా కోర్స్గా ఉంటే మనకు కొంచెం బియ్యం అన్నం తిన్నట్టు ఉంటుందన్నమాట. అందుకని మరీ మెత్తగా కాకుండా గ్రైండర్ పెట్టకుండా తురుముకోవాలి మంచిగా. ఇది స్టీమరు, మరి ఎందులో స్టీమ్ చేస్తున్నా పర్వాలేదు. ఇది ఉంటే ఇది, లేదనుకోండి ఇడ్లీ పాత్రలో కూడా మీరు స్టీమ్ చేసుకోవచ్చు. స్టీమింగ్ అన్నది కామనే కదా. జస్ట్ ఇది ఇందులో వేసేసి వెరీ వెరీ సింపుల్. ఇట్లా వేసి మనకి మూత పెట్టేసుకోవాలి. జస్ట్ 10 minutesలో మనకి కాయగూరలు, వెజిటేబుల్స్ ఎలా స్టీమ్ అవుతాయో సేమ్ ప్రొసీజరు. స్టీమింగ్ నేను స్టీమింగ్ వెజిటబుల్స్ ఎలా చేయాలో చూపించాను కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు దీంతో మంజుల ఏంటంటే మా ప్రేక్షకులకి చప్పగా ఏం నేర్పుతావు, ఏదో కొంచెం స్పెషల్ నేర్పమంటే నేను చెప్పాను కదా ఫుడ్ అని నాకు టేస్ట్ ఉండాలని. దీంతో నేను పులిహోర చేస్తాను, చికెన్ పలావ్ చేస్తాను, అన్నీ చేస్తాను, బాగుంటాయి. మై గాడ్, బిర్యానీ. బట్ ఇవాళ వద్దులే చికెన్. ఇవాళ మనకి పులిహోర నేర్పించమని చెప్తాం. ఎగ్జాక్ట్లీ. మీరు బిర్యానీ ఎలా వండుకుంటారో సేమ్ రైస్ బదులు కాలీఫ్లవర్ రైస్ వేసుకోండి. మిగతాదంతా సేమ్ రెసిపీ ఫాలో అయిపోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. పలావ్ అరగంట, గంట వెయిట్ చేయాలి, ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా జస్ట్ సబ్స్టిట్యూట్ దిస్ ఫర్ రైస్. యా, అంతే. నాకు ఇది పులిహోర దీన్ని టేస్ట్ చేసి చెప్పాలి. కామెంట్స్. ఓకే, నేను ఎంత కష్టపడి మనకు నేర్పిస్తుంది, మీరు ట్రై చేసి కామెంట్స్లో అసలు ఎలా ఉంది ఆ పులిహోర. ఫస్ట్ మనం స్టీమ్ చేయాలి, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ షీఈస్ గోయింగ్ టు టీచ్ us పులిహోర. ఎస్. ఓకే, అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. మనం కొంచెం ఇట్లా పట్టుకుంటే అయిపోయిందంటే వేడి అలవాటేలే. సో ఇది అయిపోయింది. ఇప్పుడు దీంతో పులిహోర ఎలా చేయాలో నేర్పిస్తాను. సో ఇది ప్లెయిన్ రైస్గా కూడా మనము లైక్ ప్లెయిన్ రైస్గా అన్ని కూరలు వేసుకొని జస్ట్ రైస్ బదులు ఇది సబ్స్టిట్యూట్ చేయండి. I think the cauliflower rice is ready. Yes, it's ready. Nice. Perfectly done. Nice. తీసుకున్నాము. Yes. మన మైండ్లో ఏదో కాలీఫ్లవర్ తింటున్నామేమో అని పెట్టుకోకుండా
దీంట్లో ఎంత టేస్ట్ ఉంది, మనకి ఎంత హెల్త్కి మంచిది తిన్నాక చెప్పండి. ఎస్ టోటలీ న్యూట్రిషియస్. సో ఇది ప్లెయిన్ కాలీఫ్లవర్ రైస్. ఓకే, ఈ ప్లెయిన్ కాలీఫ్లవర్ రైస్ అన్నం బదులు ఇలాగ ప్లెయిన్గా కూడా తినొచ్చు మన కూరలన్నీ కలుపుకొని. బట్ యూ కెన్ ఆల్సో మేక్ ఇట్ యాజ్ అ బిర్యానీ ఆర్ కాలీఫ్లవర్ లైక్ మన పులిహోర, అండ్ దెన్ పాలక్ రైస్ ఆల్సో. పాలకూర మనం తాలింపు వేసుకుని జస్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, పాలకూర బాగా ఫ్రై చేసుకుని ఇది వేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు. మాకు అలా చెప్పేద్దు, మాకు చూపించాలని. ఓకే, ఇవాళ పులిహోర నేర్పిస్తాను. డన్. నెక్స్ట్ టైం బిర్యానీ డన్. అడిగితే, లేకపోతే లేదు. కామెంట్స్ డిపెండ్స్ అపాన్ యూ. ఓకే ఓకే. ఇది మన ఆయిల్ మంచిది కాదు కనుక నెయ్యి మంచిది. డాక్టర్స్ కూడా ఈ మధ్య మనం తినమంటున్నారు మోకాళ్ళ నిప్పుల కోసం, ఫీట్ల కోసం. గుడ్. నాకు తెలిసి బాగా చెప్తుంది. I'm a big fan of ghee and my friends also are. A2 ghee, okay? Yes. That's very important and make sure it's organic. Manjula Ghattamaneni so fresh A2 ghee. 100%. Okay, jokes apart, అది కొనకపోయినా కూడా ఆర్గానిక్ A2 ghee వాడండి. It's really healthy. Okay? సో మనం పులిహోర తాలింపు అందరికీ తెలిసిందే, ఏమీ మార్పు లేవు. అదే నేను పులిహోర ఎలా చేస్తానో తెలియాలి కదా, మీ స్టైల్ నాకు తెలీదు. నా స్టైల్ అయితే మీ స్టైల్ ఫస్ట్ కొంచెం మినపప్పు తాలింపు, తర్వాత జీడిపప్పు. ఎందుకంటే ఇది కొంచెం వేగాలి కదా, నాకు జీడిపప్పు చాలా ఇష్టం. ఇది మటుకు ఎక్కువ వేసుకున్నాం. ఓకే, I'll do this. యా, ఏదో ఒక పని చేయాలి కదా మనం కూడా. యాక్టింగ్ అసలు వంట రానే రాదు. అసలు అన్నీ వచ్చినప్పుడు ఇదేంగా మంజు నథింగ్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వంట అక్కర్లేదు, ఏది కావాలన్నా కూడా వండి పంపించేస్తారు. మాకు హెల్త్ టిప్స్ ఇస్తున్నప్పుడు ఆ మాత్రం చేయాలి కదా. నాకు మెడిటేషను, హెల్త్ మీద ఇంట్రెస్ట్, ఆర్గానిక్ ఫుడ్ అన్నీ. జీలకర్ర, ఆవాలు, అంటే ఓకే. అండ్ ఇది ఎండుమిరకాయ, ఈ సైడ్ డ్రై చిల్లీ. ఓకే, పచ్చిమిరకాయలు అన్నవి ఎవరిష్టం వాళ్ళది. నేను కొంచెం కారం బాగా తింటాను, సో అందరూ తినాలని లేదు కదా, మీ ఇష్టం వచ్చిన మీరు కొంచెం వేసుకోండి. తాలింపు రెడీ, అన్నీ అయిపోయింది. జస్ట్ కాలీఫ్లవర్ వేసి, చింతపండు ఇష్టమైన చింతపండు, లేదంటే మనకి నిమ్మపండు కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. బట్ చింతపండు మన ట్రెడిషనల్ కదా, కొంచెం అది వేసుకుంటే. ఉప్పు ఆల్రెడీ కాలీఫ్లవర్లో వేయలేదు కనుక జస్ట్ దానికి తగినంత ఉప్పు. పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారం అక్కర్లా. నో కారం, అంటే సేమ్ అని పులిహోర తాలింపు అంటే నథింగ్. పసుపు కాల్స్తే పసుపు వేసుకోవచ్చు. ఓకే, కొంతమంది తెల్లగా ఇష్టపడితే తెల్లగా. అంటే మనకి పులిహోర అంటే ఎల్లో కావాలి అంటే ఎల్లో కావాలి కంపల్సరీ. ఇది మన ఇంగువ లైట్, కొంచెం ఇంగువ కొంచెము, అండ్ పసుపు వేసుకుంటే కూడా మనకి హెల్త్ కూడా మంచిది. ఆవాలు తాలింపులో వేస్తాము. మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఆవాలు కూడా గ్రైండ్ చేసి పొడి వేస్తారు. అది ఇంకా మంచి మన టెంపుల్ పులిహోర లాగా వస్తుంది, వాసన వస్తుంది. మీ ఇష్టం, మీరు యూ కెన్ యూజ్ యువర్ ఇమాజినేషన్. పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి. ఓకే, పసుపు వేద్దాం, వేయాలి. ప్లస్ అది మనకు తెలుసు కదా, పూర్వం నుంచి వచ్చిన యాంటీ సెప్టిక్ ఆర్ యాంటీ బ్యాక్టీరియల్. అండ్ మన కలర్ ఇంపార్టెంట్. లుక్స్ బాగుంటేనే పొట్ట సాటిస్ఫై, మైండ్ సాటిస్ఫై. అండ్ పసుపు చాలా మంచిది హెల్త్కి. Oh, lovely. It looks so good, guys. Look at it. It's all done. Pulihora ready. Cauliflower rice pulihora. Absolutely. Yes. I want to eat. Come on. Let's go. Let's eat. Jannannam, cauliflower rice. మీ ఇంట్లో ఇవాళ కూరలు ఏంటి? తోటకూర పప్పు, పొటాటో, మెంతి, రసం అండ్ పచ్చడి. Yes. Come. Let's eat. లావణ్య, ఐ నో, చూసారా లావణ్య ఇంట్లో వంటలు. ఓ మై గాడ్, దేర్ ఇస్ రసం, ఓకే, పొటాటో ఫ్రై, పప్పు, పప్పు, స్పినచ్, పాలకూర పప్పు. ఓ ఐ లవ్ దిస్. కారపొడి. ఓకే, ఇప్పుడు మనము జొన్నన్నంతో తృప్తిగా అన్ని కూరలు వేసుకొని వైట్ రైస్ని సబ్స్టిట్యూట్ చేసేసి that whole feeling of having a proper South Indian meal exactly మనకు వచ్చేస్తుంది. పప్పులో ఒక ఆవకాయ కూడా ఉంది,
నెయ్యి కూడా ఉంది. Oh my God, Lavanya, I love you. I know, yeah. Okay, super. So guys, plain cauliflower rice undi, pulihora cauliflower rice I'll undi. give you a little bit. Yes. And listen, cauliflower rice కొంచెం వేసుకోకర్లేదు, మన రైస్ అయితే కొంచెమే ఇలా వేసుకుని శుభ్రంగా హ్యాపీగా ఎంత కావాలంటే అది తినండి. ఎగ్జాక్ట్లీ. నో నీడ్ టు లైక్ థింక్ తక్కువ తినాలి, అది ఏమీ లేదు. నాకు ఆవకాయ. Give me ఆవకాయ. Yeah. Thank you. Oh my God. నెయ్యి కంపల్సరీ. రుచి కావాలంటే నన్నే ఫాలో అవ్వండి. I like this చిన్నులిపాయ in the ఆవకాయ. ఆవకాయ is actually very good for you, you know. There's a lot of probiotics, ఆ ఫర్మెంటేషన్తో చాలా మంచిది. మరీ ఎక్కువ తినొద్దు, లిటిల్ బిట్ గుడ్ ఆయిల్స్ వాడండి, ఇట్స్ ఎక్సలెంట్. అండ్ నెయ్యి, డోంట్ ఫర్గెట్ ద గీ, ఐ సే. ఓ మై గాడ్, దీంట్లో కూడా వేద్దాం. వాట్ యు సే? లావణ్య, ఇట్స్ ఆల్ యోర్స్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు ఈట్ ఘీ. షల్ వి స్టార్ట్? ఎస్. నేనైతే ఫస్ట్ పులిహోర. I'm going to eat పప్పు and ఆవకాయ. మా అమ్మ కలిపి పెట్టేది పప్పు అన్నం. బాగుందా? ఈ ఆవకాయ ఏంటి ఇంత బాగుంది? నెక్స్ట్ ఆవకాయ పచ్చడి వీడియో నేర్చేసుకుందాం. ఎస్, నాకు కూడా రాదు, నేర్చుకుని నేర్పుతా. ఇట్స్ సో గుడ్. అది మన ట్రెడిషనల్ ఫ్రమ్ ఊరు నుంచి వస్తాయి కదా, అక్కడికి వెళ్ళి నేర్చుకొస్తాను ఈ సమ్మర్లో. సమ్మర్లో పెడతారు కదా మామిడికాయలు. అసలు ఏ మామిడికాయలు వాడుతున్నామో అది చాలా ఇంపార్టెంట్. నాకు పప్పును రసము కలుపుకుంటే చాలా ఇష్టం. Yes. I like potato fry dip. Yeah, it is good. You need to dip the potato fry. And the potato. Yes. Don't forget the potato. ఇందులో యాక్చువల్గా పులుసు ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. రసం, సాంబార్, పప్పు, మన మసాలా కూరలు, జొన్నన్నంతో చాలా బాగుంటాయి కదా. అన్నీ బాగుంటాయి. అది కొంచెం టైం పడుతుంది మీకు అడాప్ట్ చేసుకోవడానికి, బట్ ఒకసారి అలవాటు అయ్యి రోజు వేయింగ్ మెషిన్ చూస్తున్నారు అనుకోండి, పొద్దున్నే ఇదే తింటారు. టేస్ట్, వెయిట్ లాస్, హెల్త్. దాట్స్ ద ట్రిక్. అన్నీ 3 గుర్తుంది కదా రెసిపీ, సేమ్ బెనిఫిట్స్. లావణ్య, ఈ పులిహోర ఏంటి లావణ్య? నిజంగా చెప్తున్నాను, వీడియో కోసం కాదు. ఎంత బాగుందో. ఎస్ గైస్, ప్లీజ్ ట్రై దిస్ పులిహోర. రియలీ గుడ్. మీరు ట్రై చేస్తే కానీ మీకు అర్థమవుద్ది. అండ్ లెట్ us know what it is, what your reaction and what you think of this beautiful delicious పులిహోర. ఎస్, నేను అసలు మాట్లాడలేకపోతున్నాను, నేను తినాలి. ఇట్స్ గోనా టేక్ అ లాంగ్ టైం కదా. ఇది అన్నీ తిని మమ్మల్ని తింటాం చూస్తే మీకు నోరు వస్తుంది, అందుకని మేము తినేస్తాం. అంతే, తినేయండి, మేము హ్యాపీ ఫీల్ అవుతాం. తాళీ పిక్చర్ మటుకు మర్చిపోకండి. Yes, absolutely. And like I said, it's going to take a long time for me to eat. Seconds, thirds తింటానే ఉంటాను. I eat a lot of good food. నేను తినేది క్వాలిటీ ఫుడ్, బట్ క్వాంటిటీ కూడా తింటాను. బాడీ కూడా అలాగే మెయింటైన్ చేస్తాను. Thank you. You look beautiful too. Thank you. So guys, you know what to do. I'm sure you liked what you saw today. To substitute white rice is not a joke. అదే ట్రిక్ నేను చెప్తున్నా. అది ఒక్క చేంజ్ కన్నా మీరు చేయగలిగితే వెజిటబుల్స్ తిన్నట్టు ఉంటుంది, మన కూరలతో మొత్తం శుభ్రంగా తినొచ్చు. జస్ట్ డూ దాట్ వన్ చేంజ్, ఓకే? సో లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్. లావణ్య మన ట్రాక్లోకి వచ్చేస్తుంది, మన యూట్యూబ్. Thank you guys. I enjoyed this video. Hope you enjoyed it. And let me eat ya, please. Okay? Bye. See you soon. See you.